వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను. సాంబార్ అంటే సాంబార్ కాదండి. సాంబార్ కాని సాంబార్ మాట. అంటే ఎలాగో నేను చేసి చూపిస్తాను. అంటే మనకు టైం ఉన్నప్పుడు ఒకలాగా, టైం లేనప్పుడు ఒకలాగా సాంబార్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో వచ్చేసి సాంబార్కి కొంచెం సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. మనం సాంబార్కి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటాం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ ముందు తాలింపు పెట్టేసుకోండి. చాలా సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఎటువంటి కందిపప్పు ఎటువంటి ఏమి ఉడకబెట్టక్కర్లేదు. అసలు చెప్పాలంటే ఇడ్లీకి సాంబార్ ఇలానే బాగుంటుందండి. కందిపప్పు అలా దానికంటే ఇలా బాగుంటుంది. అదో టేస్ట్, ఇదో టేస్ట్. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈరోజైతే టైం అయిపోయిందండి. పరుగులే, ఇంకా నడక అనేది లేదన్నమాట. అంత స్పీడ్గా అయితే చేశాను. అసలు ఈ చలికి లేవలేకపోతున్నాం కదా. నిజంగా లేచేటప్పటికైతే దగ్గర 7 అయిపోయింది. ఇవన్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా అరగంటలో ఇవన్నీ రెడీ చేయాలంటే మీరు చూడండి ఎంతలా పరిగెట్టుంటాను నిజంగానే. ఇది వచ్చేసి ఇంకా చక్కగా వేగిపోవాలి. ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత ఇంక టమాటా కూడా వేయించేసేయండి. టమాటా కూడా వేసేసి బాగుంటుంది ఈ సాంబార్ వచ్చేసి. మీకు కూడా బాగా నచ్చేస్తుంది. ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ టమాటా కూడా వేసేసి వేయించేస్తున్నాను. ఆ పక్కనైతే ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేసేస్తున్నాను. ఇంకా అది ఇది ఉంటే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఇలాగా. కాకపోతే పిల్లలు ఒకసారి సాంబార్ వేసుకోను అన్నారంటే మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది కదా అని ఇంకా చట్నీ కూడా చేసేసాను. ఇంకా మేము ఇడ్లీ తినము అనడానికి ఇంకా నేను ఛాన్సే ఇవ్వనమాట ఇంకా. అందుకని పచ్చడి, సాంబార్ కూడా 2 చేసేసానంటే ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది వేసుకుంటారని అది కూడా చేసేస్తున్నాను. ఎంత ఫాస్ట్గా చేస్తున్నానంటే అంత ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. అరగంటలో ఇవన్నీ రెడీ చేశాను. అందుకే ఒక గంట ముందుగా లేవాలి కానీ అసలు లేట్గా లేచామా ఇంకా పనులు అయితే అవ్వవు. కాకపోతే ఇంకా చలికి అసలు లేవబుద్ధి కావట్లేదు. ఇక్కడైతే చక్కగా వేగిపోయింది. ఇంక ఉల్లిపాయ, టమాటా అండి. ఇందులో ఇడ్లీ సాంబార్ అంటే ఇంకా కాయగూరల ముక్కలు ఏమీ వేసుకోక్కర్లేదు. వేసుకోకుండానే బాగుంటుంది నన్ను అడిగితే. లేదు మేము అన్నీ వేసుకుంటామంటే మీరు అన్నీ వేసుకొని ఇలా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ ఇది వేగుతూ ఉంది. ఈలోగా అక్కడ పచ్చడి అయితే రెడీ చేసేస్తున్నాను నేను. ఇంకెక్కడ ఒక్క నిమిషం కూడా టైం అనేది లేదన్నమాట ఇంకా అందుకని ఇంకా చకచకమని చేసేస్తున్నాను. ఇప్పుడు ఇదైతే కారం కూడా వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంది నిజంగా. ఇడ్లీలు అయితే ఇంక పిల్లలు చెప్పాలంటే కొంచెం ఎక్స్ట్రా ఇడ్లీ కూడా తిన్నారన్నమాట. అంత బాగా నచ్చేసింది. ఇలా వాటర్ అయితే కొంచెం ఎక్కువ వేసేసుకోండి. కొంచెం పల్చగా వాటర్ వేసేసుకోండి. మనం రసంకి ఎలాగైతే వాటర్ పెడతామో అలా కాకుండా దాని మీద కొంచెం తక్కువ వేసుకోండి. అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. మాకైతే ఈ సాంబార్ కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇడ్లీకి మాత్రమే బాగుంటుందండి. రైస్కి అయితే నేను చెప్పలేను కానీ రైస్కి ఎప్పుడు నేను తినలేదు. ఎప్పుడు ఇడ్లీకే నేను చేస్తాను. ఆ పక్కనైతే చట్నీకి కూడా ఇంక తాలింపు పెట్టేస్తున్నాను. ఒక పని అయిపోతుంది కదా. ఇది మరిగేలోగా అక్కడ తాలింపు కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ వాటర్ వేసేసాం కనుక ఇది బాగా మరగాలి. ఇప్పుడు సాంబార్ ఎలా రెడీ అయిందా అని మీరు అనుకుంటున్నారు కదా. ఉండండి అక్కడికే వచ్చేస్తున్నాను. సాంబార్ అయితే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అసలు ఇడ్లీలు అయితే భలే తినేయచ్చండి. ఎన్ని తింటున్నామో లెక్క తెలియదు. అంత బాగా అయితే వేడి సాంబార్లో ఇడ్లీ వేసుకుని అయితే ఇంక తినేసాము. ఇక్కడైతే కొంచెం శనగపిండి అయితే కలుపుకుంటున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని వాటర్ వేసుకుని పల్చగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకోవాలి పల్చగాని. ఇది మరుగుతుంది కదా. ఈ మరుగుతున్న వాటర్లో ఏంటంటే కొంచెం బెల్లం, కొంచెం సాంబార్ పౌడర్ వేసేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఇంకా పక్కా సాంబార్ లాగే ఉంటుందన్నమాట. ఇది సాంబార్ కానీ సాంబార్ అండి. ఇంకా సాంబార్ పొడి కూడా వేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. తొందరగా కూడా అయిపోతుంది. మళ్ళీ మనం కందిపప్పు ఉడకపెట్టాలి అలాంటిది ఏమీ లేదు. నానబెట్టుకోవాలి ఇలాంటి మనకి టైం లేనప్పుడు ఇలా సులువుగా చేసేసుకోవచ్చు అన్నమాట. చక్కగా మరుగుతుంది కదా సాంబార్ పొడి, ఇంకా బెల్లం అన్నీ వేసేసాను. మీరు కావాలంటే కొంచెం చిన్న చింతపండు పులుసు వేసుకోండి. నేనైతే వేయట్లేదు. మీరు కావాలంటే వేసుకోండి. నాకు ఇంక టమాటా వేసాను కదా, ఆ పులుపు చాలు. కావాల్సిన వాళ్ళు అయితే చింతపండు పులుపు కూడా వేసుకోండి. దీంట్లో పులుపు లేకుండానే నాకు నచ్చుతుంది. ఇక్కడైతే ఇంగువ, ఉప్పు, ఇంకా బెల్లం కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. తీయగా బాగుంటుంది.
తక్కువ ఏదో రుచి కోసమని. అక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది కదా! ఇక్కడ ఇలాగ తాలింపు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే లాస్ట్ ఇడ్లీకైతే వచ్చానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసి ఇందులో వాటర్ వేసేసి అయితే కలిపేస్తున్నాను. అస్సలు టైం లేదబ్బా! చాలా స్పీడ్‌గా చేశాను. మా అబ్బాయికైతే కాలేజ్ లేదు. మా అమ్మాయికైతే ఉంది. ఇలా ఎవరో ఒకళ్ళకి ఉంటదిలేండి. ఇంక ప్రొద్దుట ఒకళ్ళకుంటే ఒకళ్ళకి ఉండదు. అయినా కూడా మనం లేచి అన్నీ చేయవలసిందే. ఇక్కడైతే టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఇంకా ఇడ్లీ. ఇడ్లీ వేయడానికి ఒక్క 10 నిమిషాలు చాలండి. ఇవన్నీ ముందు రెడీ చేసేసుకుంటే ఇడ్లీ అంతా ఒక 10 నిమిషాల్లో అయిపోతది. ఎంత తొందరగా చేశానంటే అంత తొందరగా చేశాను. సాంబార్, ఇడ్లీ అద్దిరిపోయింది. కొబ్బరి చట్నీ కూడా వేసుకుంటే చాలా బావుంది. ఇక్కడ కంగారు మటన్ నాకు అంత కంగారు అన్నీ వేయవలసొస్తుంది. అసలు ఇడ్లీలు భలేగా సాంబార్‌కి చాలా బావుంటున్నాయండి. అందుకే కష్టమైనా నేను ఇలాగా కొంచెం సాంబార్ అయితే చేస్తాను. చూసారా ఇక్కడ పెట్టేసాను. ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోయిందండి. ఎక్కడికక్కడ అన్నీ అందరికీ ఇంకా పెట్టేసానమాట. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇంకా సాంబార్‌లోని చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి మర్చిపోకుండా. మీకు కూడా బాగా నచ్చేస్తది. సాంబార్ పెట్టుకొని తినండి ఒకసారి బావుంటది. ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం ఇలాగా మనం చట్నీలు కానివ్వండి, ఇలా సాంబార్ కానివ్వండి, కొంచెం వెరైటీగా చేసుకుంటే ఏంటంటే బావుంటది. అన్నీ వేడి పొగలొచ్చేస్తున్నాయి చూసారా? అంత కంగారుగా. నాకు అలాగా ఈ ఈ పక్క నుంచి ఆ పక్కన పెట్టేటప్పుడు చాలా భయమేస్తది. ఆ వేడికి వదిలేస్తానేమో, చేతులు కాలిపోతాయేమో అని చాలా భయమేస్తది. ఎందుకంటే అన్నీ వేడిగా ఉన్నాయి. పైగా స్టీలు ఇంకలాగా చర్మం అంటుకుపోతదన్నమాట దానికి. అంతలా ఉంటది. ఇక్కడైతే బాక్స్ అది పెట్టేసాను. ఇంకా పక్కన కొంచెం చట్నీ కూడా వేసేసానన్నమాట. కొంచెం చిన్న బాక్స్‌లో చట్నీ కూడా వేసేసాను. ఫోన్ ఆన్‌లో పెట్టానా, ఆఫ్‌లో పెట్టానా ఇంకేం తెలియట్లేదన్నమాట కంగారులోని. కంగారు అయిపోయింది నాకు. ఓ పక్కన వీడియో చేస్తూ తీయాలి కదా! సూపర్ అంటే సూపర్‌గా ఉందండి. ఇక్కడైతే నా టిఫిన్ అయితే రెడీ చేసేసుకున్నాను. నేను ప్రత్యేకించి ఇడ్లీ సాంబార్ కోసం ఈ ప్లేట్ కొనుక్కున్నానన్నమాట. ఇది నాకు భలే బావుంటది అందులో వేసుకొని తినడానికి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. చాలా అంటే చాలా బావుంది. ఇంకా అలా స్మూత్‌గా వెళ్ళిపోయిందన్నమాట. వేడి ఇడ్లీ సాంబారు. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా ప్రశాంతంగా కూర్చొని తిన్నాను. ఇంకా మా అబ్బాయి, మా అమ్మాయి ఇద్దరు తినేసారు. ముందుగానే తినేసారు. ఇంకా మా అబ్బాయి అంటే మళ్ళీ నిద్రపోయాడన్నమాట. పడుకున్నాడు తినేసిన తర్వాత. ఇంక నేను ఒక్కదాన్నే కూర్చొని తింటున్నాను. నాకైతే టేస్ట్ నచ్చింది. కొంచెం కష్టమైన సాంబార్ పెట్టుకుంటే బావుంటది. కానీ చాలా ఈజీ అండి. ఇంక తర్వాత చూసారా నా వంటగది ఎలా ఉందో చూసారా? ఇవన్నీ మొత్తం సర్దుతాను బాబోయ్! ఇక్కడికొచ్చినప్పటికి టిఫిన్ అయిన తర్వాత ఇలా ఉంటది. ఎందుకంటే కంగారు కదా! ఇంక అన్నీ అక్కడక్కడ పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ అవి ఎక్కడికక్కడ పెట్టాలి అంటే దానికి కొంచెం టైము అవుతది. టైం వేస్ట్ అయిపోతదన్నమాట. ఎందుకొచ్చిందని ఎక్కడివి అక్కడే వదిలేసి ముందు వాళ్ళని పంపించేసిన తర్వాత అప్పుడైతే నేను తీరుబడిగా పెట్టుకుంటాను. మళ్ళీ అన్నీ ఎక్కడియి అక్కడ తీసినయి అన్నీ పెట్టేసి అన్నీ ఒకసారి తుడిచేసుకొని కొంచెం అన్నీ క్లియర్ చేసేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ వంట చేయాలి కదా! ఇక్కడైతే మళ్ళీ కొంచెం మా అబ్బాయి నేను అయితే టీ పెట్టుకుంటున్నాం. వాతావరణం చల్లగా ఉంది కదా! వాడిని అడిగాను, "ఏరా నువ్వు తాగుతావా?" అంటే తాగుతానన్నాడు. వాడికి అసలే ఇవ్వను. కాకపోతే ఇంకా వాతావరణం చల్లగా ఉందని చెప్పేసి అయితే నేను అడిగాను. అడిగితే ఇంకా తెలుసు కదా మీకు. ఓకే చెప్పేసాడు. ఇక్కడ నేను టీ పెట్టేస్తున్నాను. ఇంకా నేను మా అబ్బాయి ఇంట్లో ఉన్నామంటే ఇంకా వాడిని ఏదో ఒకటని నవ్విస్తూనే ఉంటాను. చాలా నవ్వేస్తాడు. అమ్మ ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కదా! ఏం స్పెషల్ చేస్తున్నావు అమ్మ అని అడిగాడు. అప్పుడు నేనేం చెప్పానంటే మీరు షార్ట్ వీడియో చూడండి. షార్ట్ వీడియో పెట్టాను. చాలా కామెడీ చేసేసానమాట. మా అబ్బాయి అయితే అయ్య బాబోయ్! మా అమ్మ ఏదో వెరైటీ చేసేస్తుంది అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇంతకీ ఏం చెప్పానంటే ఈ వాయిస్ ఉంచేవలసింది చక్కగానే మీకు నవ్వొద్దును. టామటా అని చెప్పానండి. ఆడు ఏదో స్పెషల్ ఫుడ్డే మా అమ్మ ఏదో వెరైటీగా ఉంది ఏంటమ్మా అని అడిగాడు. ఆడిని నవ్వించి తర్వాత చెప్పాను. పప్పు టమాటా అంటే నువ్వు తినవు కదరా! అందుకని టామటా అన్నాను. నువ్వేదో స్పెషల్ అనేసుకున్నావు అని చెప్పేసి ఇద్దరం నవ్వుకుని చాలా నవ్వుకున్నామన్నమాట. మేమిద్దరం ఇంట్లో ఉన్నామంటే ఇంక నవ్వులే ఇంకా. ఇక్కడ నేను పప్పుని టమాటా వండేసానండి. ఇదే షార్ట్ వీడియో పెట్టాను సరదాగాని. ఎందుకంటే ఇంకెప్పుడు చూసిందే కదని. ఇక్కడొచ్చేసి ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కసారి ఎగ్ ఫ్రై ఇలా చేసి చూడండి. మీకు పిల్లలకి అందరికీ నచ్చేస్తది. నేనైతే ఇలా చేస్తాను.
ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుని ఇలా చక్కగా కలిపి కొంచెం వాటర్ వేసేస్తే ఏంటంటే ఆ ఉప్పు, కారం అన్నీ బాగా కలుస్తాయన్నమాట. ఒక పక్కన రైస్ పెట్టేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక 4, 5 ఎగ్స్ అయితే పగలగొట్టి అందులో వేసేసుకున్నాను. ఇంకా చక్కగా మొత్తం అంతా కలిసేటట్టు అయితే స్పూన్‌తో కలిపేసుకోవాలి. అబ్బాయి ఎగ్ ఫ్రై ఉంటదండి. మామూలుగా ఉండదు టేస్ట్ వచ్చేసి. ఇంకేదో ఒకటి వెరైటీ చేస్తూ ఉంటాను కదా! ఇంకా వాడు అడిగాడు కదా అని చెప్పేసి అయితే ఇంక ఇలాగైతే చేశాను. ఇంక ఇలా బాగా కలిపేసేయండి. బాగా స్పూన్ తోటి బాగా కలిసేటట్టు. ఈజీగా కలిసిపోతది. ఎందుకంటే వాటర్ వేసాం కదా! అంటే వాటర్ అంటే పొలోమంట వాటర్ కాదు. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ లేక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తే అవన్నీ బాగా కలిసిపోతాయి. ఇంక ఇది కూడా బాగా కలుస్తదనమాట. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసేయండి. ఆయిల్ అప్లై చేసేసి ఇప్పుడు మనం ఈ కలిపి పెట్టుకున్న ఇదంతా ఉంది కదా! అది అందులో వేసేసుకోవాలి. ఒక కడాయిలో నీళ్ళు పెట్టుకొని దాని నీటిల్లో ఇది పెట్టేసుకున్నాను. ఇంకా కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ అయితే ఇంక అందులో వేసేసాననమాట. అది చాలా బావుంటదండి ఇది. ఎంత బావుంటదంటే అంత బావుంటది. ఏం కష్టమేం ఉండదు. ఇంత ఒక 10 నిమిషాలు, 5 నిమిషాల్లో ఇది ఉడికిపోతది. ఈలోగా మనం ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం కదా! ఉల్లిపాయ ఇలాంటివన్నీ కట్ చేసుకునేలోగా అది అయిపోతది. అసలు ఏం పెద్ద టైం పట్టదు. ఒక 10 నిమిషాల్లో అయిపోయింది. ఇంక స్టవ్ ఆపేసాను. ఇంకా అది కొంచెం చల్లారేలోగా నేను ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను కదా! దీనికోసమని ఒక 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇంక ఇవన్నీ ఇంకా ఫ్రై చేసేసుకుంటాం. అంటే ఫ్రై కదా ఇది. ఇంక ఎగ్ చక్కగా అయిపోయింది, చల్లారిపోయింది. ఇలా చాకుతో కట్ చేసేయండి. అందులోనే పెట్టి కట్ చేసేయండి. లేదు మీకు టైం ఉంది అంటే దీన్ని పక్కగా ప్లేట్‌లోకి తీసుకొని అప్పుడు చక్కగా ఒక కేక్ కట్ చేసినట్టు కట్ చేయండి. నేనైతే ఇంక అందులోనే కట్ చేసేస్తున్నాను. అసలు మనకి ఇది పన్నీర్ ఫ్రైలా ఉంటదండి. మనకు పన్నీరే అక్కర్లేదు. ఇలా ఎగ్‌తో కూడా మనం పన్నీర్‌లాగా అయితే కర్రీ తయారు చేసేసుకోవచ్చు. చాలా బావుంటదండి. చూసారా ఇలా ముక్కలవి ఆ స్పూన్ తోటి ఇలా మనం చాకుతో కట్ చేసేసామా అందులోనే ఇలా కలిపేస్తే అన్ని ముక్కలన్నీ విడిపోతాయి. ఇలా ముక్కలైతే వచ్చేస్తది. అలా మనకి ఎంత కావాలో అన్ని ఎగ్స్ వేసుకొని మనం ఇంట్లో జనాలను బట్టి ఇలా వేసుకోండి. సరిపోద్ది. ఇంకా పన్నీర్ ముక్కలు కూడా ఎందుకో మంచియమాట. ఇది అంత బావుంటది. చాలా బాగా వచ్చింది చూసారా? ఇంక ఇప్పుడైతే ఫ్రై చేసేస్తాను ఇప్పుడు. దానికోసం ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఏంటంటే కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోండి. చాలా బావుంటదండి. ఏదన్నా మనం రసం పెట్టుకున్నా కానీ, సాంబార్ పెట్టుకున్నా, ఇలా పప్పు వండుకున్నా, పక్కన ఇలా ఫ్రై చేసుకొని తినండి అద్దిరిపోవాల్సిందే. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేసేసి చక్కగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి బావుంటది ఫ్రైకి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కూడా బాగా వేగనివ్వాలి. ఎటువంటి పచ్చి వాసన లేకుండా చక్కగా వేయించేసుకోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం మసాలా, కొంచెం గరం మసాలా, ఇంకా పసుపు, ఇంకా ఉప్పు ఇంకా ఇవన్నీ వేసేసుకోవాలి. గరం మసాలా కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేయండి. చాలా టేస్ట్ బావుంటది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంటే నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు ఇంక లాస్ట్ వచ్చేసి కారం అండి. అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేనైతే దగ్గర ఒక టేబుల్ స్పూన్ వేసాను. మాకు ఇది సరిపోతది. ఒక టేబుల్ స్పూన్‌కే మంచి కలర్ వచ్చేస్తది. కారంగా కూడా ఉంటది మా కారం వచ్చేసి. ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే ఎగ్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా బాగా కలిపేసేయండి. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు అలాగా కలుపుతూనే ఉండండి. ఆ పీసెస్‌కి చక్కగా పడతాయి. మనం ఉడికించినప్పుడు కూడా పసుపు, ఉప్పు అన్నీ వేసేసాం కనుక ఇది కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోవాలి. మళ్ళీ అందులో వేసేసి ఇందులో కూడా ఎక్కువ వేసేయకూడదు. 2 సమంగా కలిసేలాగా చూసుకొని వేసుకోండి. ఇంక ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అసలు ఎంత బావుంటదో తెలుసా? చాలా అంటే చాలా బావుంటది. మీకు కూడా బాగా నచ్చేస్తది. ఇంకా పైనైతే కొత్తిమీర వేసేస్తే ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బావుందో? టేస్ట్ కూడా అంతే బావుంటది. అలా కొంచెం పప్పు, కొంచెం ఇలా ఎగ్ ఫ్రై వేసుకొని తిన్నామంటే ఇంక మాటలు లేవండి. పొట్ట ఫుల్ అండి. హ్యాపీగా తినేస్తారు పిల్లలు. ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బై అండి అందరికీ.